హాయ్ ఎవ్రీవన్, నా పేరు అవినాష్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, మనము ఈ డాకర్ సిరీస్లో పాటుగా ప్రీవియస్ వీడియోస్లో అయితే టాస్క్ క్రియేషన్, సర్వీస్ క్రియేషన్, లోడ్ బ్యాలెన్సర్తో ఇంటిగ్రేషన్ లాంటి ఆప్షన్స్ అయితే డిస్కస్ చేసాం కదా. ఓకే, ఈ వీడియోలో మనము ఈ ఎంటైర్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడం ఎలా అనేది అయితే డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఈ ఆటోమేట్ చేయడానికి మనకి కొన్ని సర్వీసెస్ అయితే యూజ్ అవుతున్నాము. సో ప్రైమరీ సర్వీసెస్ అయితే కోడ్ పైప్లైన్. సో ఈ కోడ్ పైప్లైన్ యూజ్ చేసి మనము సిఐసిడి అయితే కాన్ఫిగర్ చేయొచ్చు. మనకి ఏ డెవాప్స్ తీసుకున్నా కానీ ప్రైమరీగా మోస్ట్లీ ఎండ్ ఆఫ్ ది డే మనము కంటిన్యూస్గా ఇంటిగ్రేట్ చేయడం, కంటిన్యూస్గా డెలివరీ ఆర్ డిప్లాయ్ చేయడం అయితే చేస్తాము. సో సేమ్ ప్రాసెస్ విత్ ఏడబ్ల్యూఎస్ ఓన్ టూల్స్. సో ఎలా చేయడం అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ నేనేం చేస్తున్నాను అని చెప్పారంటే ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ రిపాజిటరీలో నేను నా డాకర్ ఇమేజ్, దాంతోపాటు రిక్వైర్డ్ సపోర్ట్ ఫైల్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఎప్పుడైతే నేను నా కొత్త ఇమేజ్ని అప్డేట్ చేస్తాను, అంటే నేను ఏదైనా మాడిఫికేషన్స్ చేస్తానో నా అప్లికేషన్స్కి ఆర్ నా డాకర్ ఫైల్కి ఏదైనా మాడిఫికేషన్ కానీ సపోర్ట్ ఫైల్స్కి ఏదైనా మాడిఫికేషన్ కానీ చేసి ఎప్పుడైతే ఈ రిపాజిటరీలోకి ఆ చేంజెస్ని పుష్ చేస్తానో, సో ఆటోమేటిక్గా ఈ పైప్లైన్ అనేది ఆ చేంజెస్ని తీసుకొని ఓకే, సో దాన్ని ఒక బిల్డ్ చేయాలి. అంటే మనకి ఇమేజ్ ఎలా బిల్డ్ చేసాము, మనం ఇప్పటివరకు ఏం చేసాము, ఒక EC2 ఇన్స్టాన్స్ తీసుకున్నాము. ఆ EC2 ఇన్స్టాన్స్లో ఓకే, సో మనం ఒక EC2 ఇన్స్టాన్స్ తీసుకున్నాము. ఆ EC2 ఇన్స్టాన్స్లో మనం కాంటెంట్ ప్లేస్ చేసి మన డాకర్ ఫైల్ కానీ సపోర్ట్ ఫైల్స్ కానీ ప్లేస్ చేసి దాన్ని బిల్డ్ చేసాము. సో ఆ బిల్డ్ చేసిన దాన్ని ఈసీఆర్లోకి పుష్ చేసాము. సో ఈసీఆర్లో నుంచి మనము టాస్క్ క్రియేషన్ కానీ సర్వీస్ క్రియేషన్ కానీ చేసాము. ఓకే, సో సేమ్ ఇమేజ్ ట్యాగ్ యాడ్ చేయడం కానీ బిల్డ్ చేయడం కానీ ఈసీఆర్కి పుష్ చేయడం కానీ, సో ఈ బిల్డ్ ప్రాజెక్ట్ నుంచి అయితే నేను ఆటోమేట్ చేస్తున్నా. సో ఏదైతే బిల్డ్ అయిందో సరే దాన్ని తీసుకెళ్ళి మనము ఇక్కడ డిప్లాయ్ చేయాలి కదా. ఈ డిప్లాయ్మెంట్ వచ్చేసి మళ్ళీ నేను ఒక ఈసీఎస్ క్లస్టర్ ఉంది కదా, మనకి ఎగ్జిస్టింగ్ ఈసీఎస్ క్లస్టర్, ఆ ఎగ్జిస్టింగ్ ఈసీఎస్ క్లస్టర్ని యూజ్ చేయబోతున్నాను. సో మనం ఇప్పటివరకు యూజ్ చేసిన క్లస్టర్ టాస్క్ డెఫినేషన్స్ ఉన్నాయి కదా, ఈసీఎస్ వైటీ తెలుగు అని చెప్పేసి క్లస్టర్ ఉంది. సో నేను లాస్ట్ సెషన్లో క్రియేట్ చేసిన సర్వీస్లు కానీ టాస్క్లు కానీ డిలీట్ చేశాను. అండ్ మనకి టాస్క్ డెఫినేషన్ కూడా ఉంది. ఓకే, సో ఈ టాస్క్ డెఫినేషన్లో ఆటోమేటిక్గా న్యూ వర్షన్ క్రియేట్ అయిపోయి ఇక్కడ సర్వీస్ అప్డేట్ కావడం కానీ టాస్క్ క్రియేట్ కావడం కానీ ఆటోమేటిక్గా అవ్వాలి. అండ్ ఆల్సో నేను ఎలాగో ఇది చేస్తున్నాను కదా, సో వీటిని లోడ్ బ్యాలెన్సర్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నా, అది కూడా ఆటోమేటిక్గా. సో నేనైతే ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి పెట్టాను. ఇది ఎంటీ లోడ్ బ్యాలెన్సర్. మనకి ఈవెన్ డిఎన్ఎస్ కాపీ చేసి బ్రౌజర్లో పేస్ట్ చేసినా కానీ మనకి సర్వీస్ టెంపరీలీ అన్అవైలబుల్ అని అయితే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను మెన్షన్ చేసిన లోడ్ బ్యాలెన్సర్, సర్వీస్ కానీ టాస్క్ డెఫినేషన్ కానీ ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. సో మీరు ఫస్ట్ అయితే ఆ ప్రాసెస్ మాన్యువల్గా మొత్తం తెలుసుకొని సో దాన్ని ఆటోమేషన్ అయితే పర్ఫామ్ చేయండి. దట్ ఈస్ సజెస్టెడ్ మెథడ్. ఓకే, సో ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఎ రిపాజిటరీ. సో దెన్ నా కోడ్ అయితే ఆ రిపాజిటరీలో ప్లేస్ చేస్తాను. అంతకంటే ముందు నా కోడ్ అయితే నా EC2 ఇన్స్టాన్స్లో ఉంది. ఓకే, సో సుడో స్పేస్ SU. సో ఇక్కడ మై ఎన్జినిక్స్లో నా కోడ్ అయితే ఉంది. నేను ఎప్పుడైతే LS ఇచ్చానో నా డాకర్ ఫైల్ ఇక్కడే ఉంది, index.html ఫైల్ ఇక్కడే ఉంది. సో ఒక్కసారి డాకర్ ఫైల్ అబ్జర్వ్ చేస్తే, సో నేను ఈ ఎన్జినిక్స్ని నా లోకల్లోకి పుష్ చేశాను. సో ఇది రిపాజిటరీ నేమ్, అంటే డాకర్ హబ్లోకి వెళ్ళి తెచ్చుకోవడం కంటే నా లోకల్ రిపాజిటరీ నుంచి తీసుకొచ్చుకుంటున్నాను. index.html లొకేషన్లో ఉంది కదా, సో దాన్ని పాత్కి కాపీ చేస్తున్నా. సో పోర్ట్ నెంబర్ 80 ఎక్స్పోజ్ చేస్తున్నా. ఇది వచ్చేసి నా index.html ఫైల్. ఓకే, సో నౌ
మనం జనరల్‌గా బిల్డ్ చేసాం గదా! అలా బిల్డ్ ఏం చేయట్లేదు. సో, ఈ కోడ్, ఈ ఫైల్స్ డాకర్ ఫైల్ గానీ, index.html గానీ, సో, నేను తీసుకెళ్ళిపోయి ఇక్కడ నేను క్రియేట్ చేసే రిపాజిటరీలో ప్లేస్ చేస్తాను. సో, ఈ రిపాజిటరీ సర్వీస్ వచ్చేసి కోడ్ కమిట్ అనమాట. సో, ఈ కోడ్ కమిట్ జస్ట్ లైక్ గిట్. మనకి గిట్ హబ్‌లో ఎలా ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి కోడ్ సెంటర్‌లో మెయింటైన్ చేస్తామో, ఈ కోడ్ కమిట్ అనేది కూడా సేమ్. ఇది జీఆర్‌సీ టూల్స్‌తో వర్క్ చేస్తది. గిట్ రిమోట్ కోడ్ కమిట్ అనే స్మాల్ ప్రోటోకాల్‌తో ఇదైతే వర్క్ అవుద్ది. సో, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రిపాజిటరీ క్రియేట్ చేయాలి. క్రియేట్ రిపాజిటరీ, గివ్ ఎ రిపాజిటరీ నేమ్. సో, మై CI/CD NGI NX కోడ్. ఓకే. ఇది వచ్చేసి నా రిపాజిటరీ నేమ్. క్రియేట్. ఓకే. రిపాజిటరీ అయితే క్రియేట్ అయింది. బట్ నాకు EC2 ఇన్‌స్టాన్స్‌లో ఉన్న కోడ్ నా రిపాజిటరీలోకి ఎలా వస్తది అని చెప్పానంటే, ఈ EC2 ఇన్‌స్టాన్స్‌కి ఏ రోల్ అయితే అటాచ్ చేసామో, ఓకే. ఇక్కడ మనకి EC2 ఇన్‌స్టాన్స్‌కి ఒక రోల్ అయితే అటాచ్ చేసాం కదా! సో, Y2 తెలుగు డాకర్ అని చెప్పేసి. సో, ఈ రోల్‌కి మీరు కోడ్ కమిట్ ఫుల్ యాక్సెస్ అయితే అలొకేట్ చేయండి. YT తెలుగు ఉంది కదా! సో, ఇక్కడికొచ్చేసి జస్ట్ అటాచ్ పాలిసీ. సో, దెన్ సెర్చ్ ఫర్ కోడ్ కమిట్. మీరు కోడ్ కమిట్ ఫుల్ యాక్సెస్ గానీ, పవర్ యూజర్ గానీ ఇవ్వచ్చు. ఓకే. సో, నేనైతే అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చాను. సో, ఇంకా అన్ని పర్మిషన్స్ వచ్చేస్తాయి. ఓకే. సో, అది ఫస్ట్ థింగ్. సో, దెన్ దీనికి కనెక్ట్ కావాలి అని చెప్పానంటే, మనం చేయాల్సింది ఏంటి అని చెప్పానంటే, ఫస్ట్ మనం ఏ ఇన్‌స్టాన్స్ తీసుకున్నామో దాంట్లో పైథాన్ ఉండాలి. పైథాన్ ఉన్న తర్వాత మనకి పిప్ కూడా ఉండాలి. ఎందుకు అని చెప్పానంటే, మనము ఈ జీఆర్‌సీ ఇది యూజ్ చేస్తున్నాను నేను. సో, జీఆర్‌సీ గిట్ రిమోట్ కోడ్ కమిట్ అనేది ఒక ప్యాకేజ్. దాన్ని పిప్ యూజ్ చేసి ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. మనకి పైథాన్ కావాలి, పిప్ కావాలి. దానికోసం వెరీ సింపుల్. యామ్ ఇన్‌స్టాల్ పైథాన్. ఓకే. సో, మనకి పైథాన్ ఇన్‌స్టాల్ అవుద్ది. సో, దెన్ యమ్ ఇన్‌స్టాల్ పిప్ ఇవ్వండి. సో, మనకి పిప్ కూడా ఇన్‌స్టాల్ అయిపోతుంది. అంటే నా EC2లో ఆల్రెడీ ఈ 2 ఉన్నాయి. సో, దెన్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ పిప్ ఇన్‌స్టాల్ గిట్ రిమోట్ కోడ్ కమిట్ అని ఇవ్వాలి. సో, దెన్ మనకి కావాల్సిన ప్యాకేజెస్ అవన్నీ వచ్చేసి ఓకే. రెడీ అయిపోతాయి. సో, దెన్ మనము ఈ రిపాజిటరీని క్లోన్ చేయాలి. సో, క్లోన్ చేసి ఆ లొకేషన్‌లో మనకి ఏదైతే డాకర్ ఫైల్ ఇండెక్స్ డాట్ ఫైల్ ఉందో, సో, ఆ ఫైల్ ప్లేస్ చేసి ఇక్కడికైతే కమిట్ చేయొచ్చు. సో, లెట్ మీ డూ దట్. సో, నేను రైట్. సో, ఈ లొకేషన్‌లో నేనైతే కమాండ్ ఇచ్చాను గిట్ క్లోన్ అని చెప్పేసి. ఇప్పటివరకు నాకు ఒకటే ఫోల్డర్ ఉంది మై ఎంజినిక్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఎల్ఎస్ ఇచ్చాననుకోండి, ఇది చూడండి మై CI/CD ఎంజినిక్స్ కోడ్ అనేది కూడా వచ్చింది. సో, ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అంటే, ఈ మై ఎంజినిక్స్‌లో ఉన్న డేటా మొత్తం తీసుకెళ్ళిపోయి మై CI/CDలోకి కాపీ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు నేను మై CI/CDలోకి వెళ్తే నాకు డాకర్ ఫైల్, index.html 2 ఫైల్స్ అయితే వచ్చాయి. సో, నేను ఎప్పుడైతే ఈ గిట్ స్టేటస్ అనే కమాండ్ ఇచ్చానో, మనకి కరెంట్ స్టేటస్ తెలుస్తది. అంటే మనకి ఫైల్స్ గిట్ ట్రాక్ చేస్తుందా లేదా అని చెప్పేసి. సో, ఫస్ట్ కమాండ్ గిట్ స్టేటస్ ఇచ్చాను. ఫైల్స్ ట్రాక్ కావట్లేదు. ఫైల్స్ ట్రాక్ కావాలి అని చెప్పారంటే గిట్ యాడ్ స్పేస్ డాట్ క్లిక్ ఆన్ ఎంటర్. మీరు ఆల్వేస్ ఈ గిట్ స్టేటస్ అయితే ఇవ్వచ్చు. ఓకే. 2 ఫైల్స్ అయితే ట్రాక్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అని చెప్పారంటే, గిట్ కమిట్ మన లోకల్ రిపోకి కమిట్ చేయాలి. సో, గిట్ కమిట్. సో, దెన్ కమిట్ నేమ్ వచ్చేసి మై ఫస్ట్ కోడ్ అని ఇస్తున్నాను. సో, ఈ ఫైల్స్ అయితే నా లోకల్ రిపోలోకి కమిట్ అయ్యాయి. బట్ స్టిల్ ఇక్కడికైతే ఇంకా రాలేదు. నా సెంట్రల్ రిపాజిటరీకి అయితే ఇంకా ఫైల్స్ రాలేదు. ఓకే. సో, దెన్ మనం చేయాల్సింది ఏంటి అంటే గిట్ పుష్. ఎప్పుడైతే గిట్ పుష్ ఇచ్చామో, నా లోకల్ రిపోలో ఉన్న ఫైల్స్ అన్నీ మెయిన్ బ్రాంచ్‌లోకి ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. సో, ఇక్కడ చూడండి డాకర్ ఫైల్ గానీ, index.html గానీ నాకు ఆటోమేటిక్‌గా నా రిపాజిటరీలోకి వచ్చేసాయి. సో, ఇది మనకి ఫస్ట్ స్టెప్. నేను ఎప్పుడైతే తర్వాత అంటే నా పైప్‌లైన్ మొత్తం క్రియేట్ అయిన తర్వాత, ఈ డాకర్ ఫైల్‌కి గానీ, index.htmlకి గానీ ఏదైనా మోడిఫికేషన్స్ చేసి
నేను పుష్ చేశాననుకోండి, ఆ చేంజెస్ అయితే మనకి రిపాజిటరీలోకి వస్తాయి కదా! సో, ఆ చేంజెస్ మనకి ఆటోమేటిక్‌గా పైప్‌లైన్ ద్వారా బిల్డ్ కావాలి, డిప్లాయ్ కావాలి. ఓకే. సో, ఇది అయితే మనం చేయబోతున్నాము. ఫస్ట్ స్టెప్ రిపాజిటరీ అయితే కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. మనకెప్పుడైతే రిపాజిటరీ కంప్లీట్ అయిపోతుందో, సో, దెన్ మనము ఇక్కడున్న కోడ్‌ని తీసుకొని మనం బిల్డ్ చేసి మనకి ఈసీఆర్‌కి పుష్ చేయాలి గదా! సో, మనకి ఆల్రెడీ ఒక ఈసీఆర్ రిపో అయితే ఉంది దీనికోసం. మై కస్టమ్ ఎంజినిక్స్ అని చెప్పేసి. సో, నాకు ఈ రిపోలో లేటెస్ట్‌గా వచ్చేసి 3 జూన్‌ది చూపిస్తుంది. సో, నేను ఓకే. ఒక బిల్డ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి, ఆ బిల్డ్ ప్రాజెక్ట్‌లో ఓకే. నా ఈసీఆర్ నుంచి కోడ్ పిక్ చేసుకొని, ఆ కోడ్‌ని కోడ్ కమిట్ నుంచి కోడ్ పిక్ చేసుకొని, దాన్ని బిల్డ్ చేసి ఈసీఆర్‌లో డిప్లాయ్ అయితే చేయబోతున్నా. దానికోసం ఒక బిల్డ్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను నేను. సో, ఈ బిల్డ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేప్పుడు మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని చెప్పానంటే, మనము బిల్డ్ స్పెక్ అనే ఫైల్ అయితే పాస్ చేయాల్సి ఉంటుంది. ఈ బిల్డ్ స్పెక్ ఫైల్‌లో మనము కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటి అని చెప్పానంటే, లైక్ సో, మన ఈసీఆర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మన ఇమేజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. లెట్ మీ ఓపెన్ దట్. సో, ఇది నా బిల్డ్ స్పెక్ ఫైల్. సో, దీంట్లో నేను యాక్చువల్లీ వేరియబుల్‌గా పాస్ చేస్తున్నాను. మిగతా కింద కోడ్ మొత్తము మీరు యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉంచేయొచ్చు. అంటే మనం మాన్యువల్‌గా హార్డ్ కోడ్ చేయాల్సిన అవసరం ఏం లేకుండా. సో, ఈ హైలైట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉంది గదా! ఈ హైలైట్ చేసిన ఇన్ఫర్మేషన్ మాత్రము నేను వేరియబుల్‌గా పాస్ చేస్తున్నా. ఫస్ట్ ఏ అకౌంట్‌లో, ఏ అకౌంట్‌లో క్రియేట్ చేయబోతున్నారు. సో, నా అకౌంట్ ఐడీ ఉంది గదా! ఇక్కడ. సో, ఈ అకౌంట్ ఐడీ పిక్ చేసుకున్నాను. ఇక్కడ రిప్లేస్ చేశాను. మీ రిపాజిటరీ నేమ్ ఏంటి? ఈ రిపాజిటరీ నేమ్ అని చెప్పానంటే, మనకి ఈసీఆర్‌లో మనం మై కస్టమ్ ఎంజినిక్స్ అని చెప్పి క్రియేట్ చేసాం కదా! సో, నేను ఈ బిల్డ్‌ని ఇక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నా. సో, ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఓకే. మనం దీన్ని సీఐసీడీ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి, మనకి ఒక టాస్క్ డెఫినిషన్ కూడా ఉంటది కదా! ఇక్కడ టాస్క్ డెఫినిషన్ ఉంది కదా! మనం ఈ టాస్క్ డెఫినిషన్ క్రియేట్ చేసేప్పుడు ఓకే. ఇక్కడ కంటైనర్‌కి ఒక నేమ్ ఇచ్చాము. ఓకే. సో, ఈ కంటైనర్ నేమ్ వచ్చేసి ఆహ్, ఎక్కడుందది కంటైనర్ నేమ్? మనకి జేసన్‌లోకెళ్తే దొరుకుద్ది. యాహ్! ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే కంటైనర్స్ అని ఉంది గదా! మై కస్టమ్ ఎంజినిక్స్ అని ఇచ్చాం గదా! సో, ఆ కంటైనర్ నేమ్ ఇచ్చాను ఇక్కడ. ఓకే. మీరు ఈ బిల్డ్ అయిన తర్వాత ఎక్కడ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు అని ఉంది గదా! సో, అది మన క్లస్టర్ ఈసీఎస్ క్లస్టర్ ఉంది గదా! సో, ఈ ఈసీఎస్ క్లస్టర్ నేమ్ అయితే ఇక్కడ రిప్లేస్ చేశాను. ఏ రీజియన్‌లో అండ్ ఇమేజ్ ట్యాగ్ ఉంది గదా! సో, ఏదైతే ఇక్కడ రిపాజిటరీ తీసుకుంటున్నామో, ఆ రిపాజిటరీలో ఇమేజ్ ట్యాగ్ లేటెస్ట్ అని వస్తుందో, సో, ఆటోమేటిక్‌గా ఆటోమేట్ చేద్దాం అనుకుంటున్నాము. సో, ఈ ఇన్ఫర్మేషన్ పాస్ వేరియబుల్స్ ద్వారా పాస్ చేసి, సో, దెన్ నేనేం చేస్తున్నాను అని చెప్పానంటే, ప్రీ బిల్డ్ స్టెప్‌లో ఫస్ట్ ఈసీఆర్‌కి లాగిన్ అవుతున్నా. ఇక్కడ మన ఆహ్, ఈజీ అండర్‌స్టాండ్‌మెంట్ కోసము నేనైతే అంటే మనకి ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, ఈజీగా తెలుసుకోవచ్చు. ఇగో ఇక్కడ నేను ఎకో ఇచ్చేసి లాగింగ్ ఇంటూ ఈసీఆర్ అని ఇచ్చాను కదా! సో, మనకి లాగింగ్ ఇంటూ ఈసీఆర్ అని ఇచ్చేసి దెన్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో, దెన్ ఇలా ఇంకొక ఇన్ఫర్మేషన్ వేరియబుల్ లాగా సేవ్ అవుద్ది. సో, అది ప్రీ బిల్డ్ అంటే మనం యాక్చువల్ బిల్డ్ చేసే కంటే ముందు ప్రీ స్టెప్ కింద ఓకే. ఏం చేద్దాం అనుకుంటున్నాము. సో, దెన్ యాక్చువల్ బిల్డ్ అయితే ఇక్కడొస్తుంది. సో, ఇది అగైన్ ఎకో యూజెస్ జనరేట్ చేస్తున్నాను. ఇదొచ్చేసి యాక్చువల్ బిల్డ్ కమాండ్. డాకర్ బిల్డ్ యూజ్ చేసి నేను బిల్డ్ చేస్తున్నాను గదా! ఓకే. బిల్డ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? నేను ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్‌ని పుష్ చేస్తున్నా. ఆ పుష్ చేసిన ఇమేజ్‌ని ఓకే. ఆ ఇమేజ్ యూఆర్ఐని నేను ఏం చేస్తున్నాను అని చెప్పారంటే, ఇమేజ్ డెఫినేషన్స్ డాట్ జేసన్ అనే ఫైల్‌లో స్టోర్ చేసి, దాన్ని యాక్చువల్ ఆర్టిఫాక్ట్‌గా యూజ్ చేయబోతున్నాను. సో, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే ఆటోమేటిక్ సీఐసీడీ కోసము మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పాలంటే, ఇమేజ్ యూఆర్ఐ కావాలి, కంటైనర్ నేమ్ కావాలి, ట్యాగ్ కావాలి. ఆ 3 ఇన్ఫర్మేషన్స్‌ని నేను ఈ ఇమేజ్ డెఫినేషన్స్ డాట్ జేసన్ అనే ఫైల్‌లో అయితే స్టోర్ చేస్తున్నాను. ఓకే. సో, ఫస్ట్ ఈ ఈ బిల్డ్ స్పెక్ ఫైల్ క్రియేట్ చేసుకొని, సో, దెన్ మనకి బిల్డ్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేయాలి. సో, బిల్డ్ ప్రాజెక్ట్‌లోకెళ్ళి క్రియేట్ ప్రాజెక్ట్. మీరు
పైప్‌లైన్ క్రియేట్ చేసేప్పుడు కూడా చేయొచ్చు. లేదంటే మాన్యువల్‌గా చేసి కూడా పైప్‌లైన్‌తో యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మాన్యువల్ ప్రాసెస్ ప్రిఫర్ చేస్తాను. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి MyNginx CI/CD బిల్డ్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఐఫన్ యాహ్! రిమూవ్ చేశాను. ఓకే. సో, ఇక్కడ మీకు కోడ్ ఎక్కడుంది అంటే సోర్స్. సో, సోర్స్ వచ్చేసి మనకి కోడ్ కమిట్. కోడ్ కమిట్‌లో మన రిపాజిటరీ ఏంటి? మనం ఇందాక క్రియేట్ చేసిన రిపాజిటరీ సెలెక్ట్ చేస్తున్నాను. సో, దాంట్లో ఉన్న బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేశాను. స్పెసిఫిక్ కమిట్ ఐడీ అయితే ఏం అవసరం లేదు మనకి. ఓకే. సో, ఈ బిల్డ్ ఎలా అవుద్ది అని చెప్పానంటే, మనం ఇప్పటివరకు ఏం చేసాం బిల్డ్ చేయడానికి ఇక్కడ EC2 ఇన్‌స్టాన్స్‌కొచ్చి మనం డాకర్ బిల్డ్ అని చెప్పేసి ట్యాగ్ ఇచ్చేసి సో, దాన్ని బిల్డ్ చేస్తున్నాం కదా! సో, ఈ బిల్డ్ మనము EC2 ఇన్‌స్టాన్స్ నుంచి చేసాము. అదే మనము ఈ కోడ్ బిల్డ్ సర్వీస్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుద్ది అంటే, ఒక టెంపరరీ EC2 ఇన్‌స్టాన్స్ అంటే EC2 ఇన్‌స్టాన్స్ ఇస్ నథింగ్ బట్ ఒక కంటైనరే లాంచ్ అవుద్ది. ఓకే. బ్యాక్ ఎండ్‌లో ఇది కూడా కంటైనర్ మెకానిజమే యూజ్ చేస్తది. సో, మనకి ఒక టెంపరరీ ఇన్‌స్టాన్స్ లాంచ్ అయ్యి, మనం ఏదైతే ఇక్కడ కమాండ్స్ పాస్ చేస్తున్నామో బిల్డ్ స్పెక్ ద్వారా, ఆ కమాండ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయి, సో, మనకి బ్యాక్ ఎండ్‌లోకి S3 బకెట్‌లో ఆర్టిఫాక్ట్స్ అయితే స్టోర్ చేస్తది. సో, దానికోసము మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటారు? నేనైతే అమెజాన్ లినక్స్ తీసుకుంటున్నా. స్టాండర్డ్ ఇమేజ్ డిఫాల్ట్ ఇమేజ్ తీసుకుంటున్నాను. సో, ఆల్వేస్ యూజ్ లేటెస్ట్ ఇమేజ్. సో, ఇది రోల్ నేమ్. ఈ రోల్ నేమ్ ఒకటి మనము కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ బిల్డ్‌కి మనము ఈసీఆర్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఇక్కడ మీరు కోడ్ అబ్జర్వ్ చేస్తే నేను బిల్డ్ చేస్తున్నాను. బిల్డ్ చేసిన దాన్ని ఏం చేస్తున్నాను? పుష్ చేస్తున్నా. నా ఈసీఆర్ సర్వీస్ రిపాజిటరీకి అయితే పుష్ చేస్తున్నా. సో, ఇక్కడ నా బిల్డ్ సర్వీస్‌కి ఈసీఆర్ పైన ఏం పర్మిషన్స్ లేవనుకోండి. బిల్డ్ అవుద్ది. బట్ పుష్ అనేది ఫెయిల్ అవుద్ది. అబ్జర్వ్ చేద్దాము అది. ఓకే. సో, ఇక్కడ మనం ఇందాక ప్రిపేర్ చేసిన బిల్డ్ స్పెక్ ఉంది కదా! ఆ బిల్డ్ స్పెక్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. స్విచ్ టు ఎడిటర్ అని కొట్టేయండి. లేదు అని చెప్పానంటే మనకి సింపుల్‌గా బిల్డ్ స్పెక్ ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి. ఇదొచ్చేసి మనకి ఎక్కడుండాలి అని చెప్పానంటే మన సోర్స్ కోడ్ ఇందాక మన రిపాజిటరీలో ఉంది కదా! ఆ రిపాజిటరీలోనైనా మనము బిల్డ్ స్పెక్ ఫైల్ ప్లేస్ చేయొచ్చు. సో, నేనైతే ఇక్కడ ఎడిటర్‌లో ప్లేస్ చేస్తున్నాను. రైట్. సో, సింపుల్‌గా ఇదంతా కాపీ చేసి పేస్ట్ చేసేయండి. నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఈ బిల్డ్ స్పెక్ ఫైల్ రిపాజిటరీలో పెడుతున్నాను. ఆ రిపాజిటరీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, రిమైనింగ్ ఆల్ మీకు క్లౌడ్ వాచ్ లాక్స్ ఏమన్నా కావాలి అని చెప్పారంటే యెస్ ఐయామ్ గోయింగ్ టు ఎనేబుల్ దట్. దెన్ క్రియేట్ బిల్డ్ ప్రాజెక్ట్. సో, మనకి ప్రాజెక్ట్ అయితే బిల్డ్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు. ఓకే. సో, మనం ఒక టెంపరరీ బిల్డ్ కూడా రన్ చేయొచ్చు. ఏమన్నా ఎర్రర్స్ వస్తున్నాయా? బానే బిల్డ్ అవుతుందా కూడా మనకు తెలుస్తది. ఓకే. సో, మనము ఒక బిల్డ్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసాము. ఒకసారి బిల్డ్ చేద్దాము. సో, ఈ బిల్డ్ వెరిఫై చేయడానికి మనము ఇక్కడ మన రిపో ఉంది కదా! మన రిపో లాస్ట్ అప్డేటెడ్ వచ్చేసి 3 జూన్ ఇది. ఓకే. ఈరోజు 4 జూన్. సో, నేను ఎప్పుడైతే స్టార్ట్ బిల్డ్ ఇచ్చానో, సో, నాకు బిల్డ్ స్పెక్ ఫైల్ బానే ఉండి, ఇన్ఫర్మేషన్ అంతా బానే ఉంటే, మనకి ఏం కావాలి అంటే, మనకి ఈ కోడ్ కమిట్‌లోకెళ్ళి కోడ్ మొత్తం తీసుకొని ఓకే. అది బిల్డ్ అయ్యి, ఒక ఇమేజ్ ప్రిపేర్ అయ్యి, ఆ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ రిపాజిటరీలో ప్లేస్ అవ్వాలి. ట్యాగ్ వచ్చేసి లేటెస్ట్ అని యాడ్ చేయాలి. ఓకే. సో, బట్ అలా కాకుండా ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, ఆ ఎర్రర్ ఫిక్స్ చేద్దాము. ఇక్కడ చూడండి మనకి బిల్డ్ లాగ్స్‌లోకెళ్తే స్క్రోల్ డౌన్ టు బాటమ్ ఇక్కడ ఇదైతే లాగిన్ కావడానికి ట్రై చేస్తుంది. బట్ లాగిన్ ఫెయిల్ అయిపోయింది. రీజన్ ఏంటి అని చెప్పానంటే, మనం ఏదైతే రోల్ క్రియేట్ చేసామో, ఆ రోల్ పర్మిషన్స్ లేవు. గెట్ ఆథరైజేషన్ టోకెన్ అనే ఆప్షన్ ఉంటుంది గదా! అంటే ఇదైతే ఆహ్, బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ చూడండి బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో, బట్ బిల్డ్ చేసే కంటే ముందు లాగిన్ అవ్వాలి గదా! సో, ఆ లాగిన్ ప్రాసెస్ దగ్గరే ఫెయిల్ అవుతుంది. సో, మనము దీన్ని ఫిక్స్ చేయడం కోసము రైట్. ఐఏఎంలోకెళ్ళిపోయి ఈ రోల్‌కి పర్మిషన్స్ అలొకేట్ చేయాల్సి ఉంటుంది. గో టు ఐఏఎం. మనకి ఏదైతే రోల్ క్రియేట్ అయిందో జస్ట్ నౌ. సో, ఆ రోల్‌కి పర్మిషన్స్ యాడ్ చేద్దాము. అటాచ్ పాలిసీ EC2 కంటైనర్ రిజిస్ట్రీ ఫుల్ యాక్సెస్ ఇచ్చాను. దెన్ యాడ్ పర్మిషన్స్ ఇచ్చాను. ఆల్‌రైట్. సో, ఇప్పుడు మనము ఈ బిల్డ్‌ని రీట్రై చేద్దాము. రీట్రై బిల్డ్ అంటే మళ్ళీ
రీట్రిగ్గర్ చేసాము. అది ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఈసారి పర్మిషన్ యాడ్ చేసాం కాబట్టి సో, మనకైతే లాగిన్ ఎర్రర్ అదేం రావద్దు. మనం ఫుల్ పర్మిషన్ ఇచ్చాం కాబట్టి బిల్డ్ కానీ, పుష్ కానీ అదైతే ఎర్రర్ లేకుండా పుష్ అవ్వాలి. సో, మనకి పుష్ అయింది అనే కన్ఫర్మేషన్ అయితే ఇక్కడొస్తది. అండ్ మనం లాగ్స్‌లో కూడా వెరిఫై చేయొచ్చు. ఓకే. ఇక లాగిన్ అయితే సక్సెస్ అయింది. ఇక్కడ మనం వెరిఫై చేయొచ్చు లాగిన్ సక్సెస్. ఈ కమాండ్ రన్ అవుతుంది. సో, దెన్ ఎంటరింగ్ ఫేజ్ బిల్డింగ్ ది డాకర్ ఇమేజ్. ఇది నేను ఎకో ఈ ఎకో కమాండ్ మనం బిల్డ్ స్పెక్ ఫైల్‌లో ఇచ్చాం కదా! అదైతే ఇక్కడ మెన్షన్ అవుతుంది. బిల్డింగ్ ది డాకర్ ఫైల్. సో, మనకి డాకర్ ఫైల్ బిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా. సో, బిల్డ్ అయింది. సో, దెన్ మనకి పుష్ అయింది. ఓకే. సో, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇమేజ్ డెఫినేషన్స్ డాట్ జేసన్ అనే ఫైల్‌లో స్టోర్ అవుతుంది. ఓకే. ఈ ఫైల్‌ని మనము CI/CD కాన్ఫిగర్ చేసినప్పుడు యూజ్ చేస్తాము. సో, ఇప్పుడు ఆ ప్రాసెస్ సక్సెసా కాదా అని చెప్పేసి మనం రిపాజిటరీలోకెళ్ళి రిఫ్రెష్ ఇచ్చామనుకోండి. ఇక్కడ చూడండి 4th జూన్ 6:27 అంటే జస్ట్ నౌ ఒక ఇమేజ్ అయితే బిల్డ్ అయిపోయి దానికి లేటెస్ట్ అనే ట్యాగ్ అయితే వచ్చింది. సో, మనము ఏ బిల్డ్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసామో ఆ బిల్డ్ ప్రాజెక్ట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా బిల్డ్ అవుతుంది. ఓకే. రైట్. ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని చెప్పానంటే ఓకే. ఈ డిప్లాయ్‌మెంట్ కోసము మనకి ఈసీఎస్ క్లస్టర్ ఉంది గదా! మనకి ఈ ఈసీఎస్ క్లస్టర్‌ని అయితే యూజ్ చేయబోతున్నాము. సో, మనము డిప్లాయ్ చేయడం కోసం ఫస్ట్ ఏం చేయాలి అని చెప్పారంటే ఒక సర్వీస్ అయితే క్రియేట్ చేయాలి. అంటే మనకి డైరెక్ట్‌గా సర్వీస్ క్రియేట్ అనే ఆప్షన్ పైప్‌లైన్ ద్వారా అయితే లేదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మాన్యువల్‌గా ఒక సర్వీస్ క్రియేట్ చేసి ఆ సర్వీస్ నేమ్ ఇక్కడ డిప్లాయ్‌మెంట్స్‌లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, లెట్స్ క్రియేట్ సర్వీస్. సో, నేను క్లస్టర్‌లో ఉన్నాను. క్రియేట్ లాంచ్ టైప్ యూజ్ చేసి సర్వీస్ క్రియేట్ చేస్తున్నాను. ఏ ఫ్యామిలీ ఈ తెలుగు వైటీ ఈసీఎస్ టాస్క్ డెఫినేషన్ సర్వీస్ నేమ్ వచ్చేసి CI/CD సర్వీస్ అని ఇస్తున్న నేమ్. మనకి డిజైర్ టాస్క్స్‌లు ఎన్ని అని చెప్పానంటే మనం 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, 10 కూడా ఇవ్వచ్చు. ఓకే. అయితే మీకు ఇమ్మీడియేట్‌గా ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు నేనేదైతే టాస్క్ ఎప్పుడైతే సర్వీస్ క్రియేట్ చేస్తానో ఆటోమేటిక్‌గా ఒక టాస్క్ క్రియేట్ అవుద్ది కదా! మనం CI/CD కొత్త కోడ్ డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుద్ది అని చెప్పానంటే మనకి ఇప్పుడు క్రియేట్ అయిన టాస్క్ ఓవర్ రైడ్ అయిపోద్ది. ఈ టాస్క్ డిలీట్ అయిపోయి కొత్త టాస్క్ డెలివరీ చేస్తుంటది. ఓకే. సో, అది లైవ్‌గా చూద్దాము. డిజైర్ టాస్క్ అయితే ఒకటి ఇస్తున్నాను. వి ఆర్ గుడ్ విత్ ఇట్. అండ్ నెట్వర్కింగ్ నేను మనం ఇదివరకు యూజ్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా! తెలుగు ఎస్‌జి అదే యూజ్ చేస్తున్నా. పబ్లిక్ ఐపీ అడ్రెస్ అయితే ఎనేబుల్ చేస్తున్నా. లోడ్ బ్యాలెన్సింగ్ కూడా ఎనేబుల్ చేస్తున్నాను. మనకి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది. కస్టమ్ ఎంజినిక్స్ అని చెప్పేసి ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్, ఎగ్జిస్టింగ్ లిజనర్, ఎగ్జిస్టింగ్ టార్గెట్ గ్రూప్. సో, దెన్ సర్వీస్ ఆటో స్కేలింగ్ అయితే నేనేం ఎనేబుల్ చేయట్లేదు. దెన్ క్లిక్ ఆన్ క్రియేట్. సో, మనకు ఒక సర్వీస్ క్రియేట్ అవుతుంది. ఆ సర్వీస్ క్రియేషన్‌లో పార్ట్‌గా ఒక టాస్క్ కూడా క్రియేట్ అవుద్ది. బట్ మనం ఎప్పుడైతే పైప్‌లైన్ కాన్ఫిగర్ చేస్తామో, ఆ పైప్‌లైన్ ద్వారా క్రియేట్ అయ్యే టాస్క్ ఇక్కడ క్రియేట్ అయిన టాస్క్‌ని ఓవర్ రైడ్ చేస్తది. అండ్ మనం కొత్త కోడ్ ఎప్పుడైతే పుష్ చేస్తామో, ఆ కొత్త కోడ్ కూడా మనకు ఒక టాస్క్ క్రియేట్ చేస్తది. ఓల్డ్ టాస్క్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతది. ఓకే. సో, ఈ సర్వీస్ క్రియేట్ అయ్యేలోపు మనము ఎళ్ళిపోయి ఈ పైప్‌లైన్ అయితే క్రియేట్ చేద్దాము. సో, ఇక్కడ డిప్లాయ్‌లో ఉన్నాను. మనకి డిప్లాయ్‌మెంట్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంది. ఓకే. సో, ఈ డిప్లాయ్ మనం మాన్యువల్‌గా క్రియేట్ చేయడానికి ఏం లేదు. పైప్‌లైన్ ద్వారా క్రియేట్ చేద్దాము. సో, గో టు పైప్‌లైన్. ఎందుకంటే మనం ఈసీఎస్‌కి చేస్తున్నాం కాబట్టి మాన్యువల్‌గా డిప్లాయ్ చేయడానికి ఏం లేదు. సో, ఇప్పుడైతే పైప్‌లైన్‌లో ఉన్నాము. క్రియేట్ ఏ పైప్‌లైన్. పైప్‌లైన్ నేమ్ మై NGINX CI/CD పైప్. సో, దెన్ వర్షన్ 1 వర్షన్ 2 అని చెప్పేసి వర్షన్ 2 వచ్చేసి కొంచెం లేటెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఏదైతే ప్రాసెస్ ఉందో అది క్యూ మెయింటైన్ అవుతుంది. సో, వర్షన్ 2 క్యూడ్. ఓకే. సో, దెన్ ఒక సర్వీస్ క్రియేట్ అవుతుంది. అది ఈ సర్వీస్ రోల్ వి ఆర్ గుడ్ విత్ ఇట్. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, దెన్ మనం సోర్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో, సోర్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పానంటే మన కోడ్ కమిట్.
ఓకే. మనము కోడ్ ఎక్కడుంది, యాక్చువల్ కోడ్ ఎక్కడుంది అనేది సెలెక్ట్ చేయాలి. ఆ కోడ్‌కి ఏదైనా చేంజెస్ జరిగితే మాత్రమే మిగతా ప్రాసెస్ ట్రిగ్గర్ అవ్వాలి గదా! సో, ఆ కోడ్ ఎక్కడుందో మనం రిపాజిటరీ సెలెక్ట్ చేసి, బ్రాంచ్ సెలెక్ట్ చేశాను. అయితే ఇప్పుడు ఒక చిన్న పాయింట్. ఈ ఏ రిపాజిటరీ అయితే ఇక్కడుందో, ఈ రిపాజిటరీలో ఏదైనా చేంజెస్ జరిగితే, ఆ చేంజెస్ ఎలా డిటెక్ట్ జేస్తావు? సో, మనకి ఆ చేంజెస్ డిటెక్ట్ చేయడానికి క్లౌడ్ వాచ్ ఈవెంట్స్ ఆప్షన్ ఉంది. ఇది రికమెండెడ్. అంటే ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే మన లేటెస్ట్ కోడ్ రిపాజిటరీకి పుష్ అవుద్దో, పైప్‌లైన్ ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అవుద్ది. సో, అలా కాకుండా పీరియాడికల్‌గా ప్రతి 5 నిమిషాలకొకసారి నాకు కోడ్ బిల్డ్ కావాలి అని చెప్పని అనుకున్నామనుకోండి. సో, అలాంటి టైంలో మనం ఈ కోడ్ పైప్‌లైన్ ఆప్షన్‌కైతే ఎళ్ళిపోవచ్చు. అంటే లాస్ట్ 5 మినిట్స్‌లో ఏదైనా చేంజెస్ జరిగాయా వెరిఫై చేస్తది. ఏం చేంజెస్ లేకపోతే ఏమవ్వదు. చేంజెస్ ఉంటే మాత్రమే నెక్స్ట్ స్టెప్‌కి ప్రాసెస్ అవుద్ది. సో, ఇది అంత ఇంటెలిజెంట్ కాదు. సో, బట్ అమెజాన్ క్లౌడ్ వాచ్ ఈవెంట్స్ అయితే ఇంపార్టెంట్. ఐ మీన్ రికమెండెడ్ ఇంపార్టెంట్ మీన్స్. ఓకే. సో, ఈ అమెజాన్ క్లౌడ్ వాచ్ ఈవెంట్స్ అయితే సెలెక్ట్ చేశాను. సో, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. ఇక్కడ బిల్డ్ ప్రొవైడర్ ఎవరు? సో, నేను నా కోడ్ బిల్డ్ ఆల్రెడీ ఉంది గదా! మనము జెంకిన్స్ ఉంది. జెంకిన్స్‌లో ఒక పైప్‌లైన్ ఉంది. ఆ జెంకిన్స్ ఇంటిగ్రేట్ చేద్దాము అని చెప్పనంటే అది గూడా ఇక్కడ ఇవ్వచ్చు. సో, మనకి కోడ్ బిల్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఐయామ్ యూజింగ్ కోడ్ బిల్డ్. సో, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇందాక క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఇస్తున్నాను. సో, దెన్ నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోతున్నా. ఓకే. మనం సింగిల్ బిల్డా లేదంటే మల్టిపుల్ బిల్డ్స్ ఎట్ ఏ టైమా అంటే సింగిల్ బిల్డ్‌కే వెళ్ళిపోతున్నాను నేను. సో, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ డిప్లాయ్. సో, ఎక్కడ డిప్లాయ్ చేస్తారు? సో, దీన్నైతే నేను ఈసీఎస్‌లో డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా. మన క్లస్టర్ నేమ్ ఏంటి అంటే ఈసీఎస్ వైటీ తెలుగు. సర్వీస్ నేమ్ ఇందాక మనం క్రియేట్ చేసాం కదా! సీఐసీడీ సర్వీసెస్ అని. ఇక్కడ క్లస్టర్ ఉంది. సర్వీస్ అయితే క్రియేట్ అయింది. ఈ సర్వీస్‌కి ఒక టాస్క్ కావాలి. ఆ టాస్క్ కూడా రన్నింగ్ స్టేట్‌లోనే ఉంది. ఓకే. సో, ఇక్కడ ఈ టాస్క్ ఈవెన్ మనం ఈ టాస్క్ పబ్లిక్ ఐపీ అడ్రెస్ కూడా వెరిఫై చేయొచ్చు. ఓకే. ఇది. రైట్? సో, మనకి అవుట్‌పుట్ అయితే వస్తుంది. బట్ లోడ్ బ్యాలెన్సర్ అవుట్‌పుట్ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇందాక క్రియేట్ అయిన టాస్క్ ఆటోమేటిక్‌గా లోడ్ బ్యాలెన్సర్ యాడ్ అయింది. ఓకే. సో, అదంతా ఫైన్. ఇప్పుడు నేను ఈ పైప్‌లైన్ కోసము ఈ సర్వీస్‌నైతే యూజ్ చేసుకోబోతున్నా. ఇమేజ్ డెఫినేషన్స్ ఓకే. సో, ఈ ఇమేజ్ డెఫినేషన్ ఏంటి అని చెప్పానంటే, మనకి కంటైనర్ నేము, ఇమేజ్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్యాగ్ ఇన్ఫర్మేషన్ అయితే, మనం ఇక్కడ ఈ బిల్డ్ స్పెక్ ఫైల్ ఎప్పుడైతే ప్రిపేర్ చేసామో, ఈ ఇమేజ్ డెఫినేషన్స్ అనే ఫైల్ ప్రిపేర్ చేసాం కదా! సో, దాంట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ చేసాము. ఈ ఆప్షన్ ద్వారా. మనకి కంటైనర్ నేము, రిపాజిటరీ నేము, ఇమేజ్ ట్యాగ్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ స్టోర్ చేసాం కదా! సో, సేమ్ ఫైల్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఇమేజ్ డెఫినేషన్స్ డాట్ జేసన్ అయితే యూజ్ చేస్తున్నాము. సో, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. పైప్‌లైన్ అయితే రెడీ. క్రియేట్ చేద్దాము. సో, మనం ఎప్పుడైతే పైప్‌లైన్ క్రియేట్ చేసామో, సో, ఆటోమేటిక్‌గా మనకేమవుద్ది అని చెప్పానంటే, ఒక రిలీజ్ అవుద్ది. ఇక్కడ ఇక్కడ చూడండి. సోర్స్ ఇన్ ప్రోగ్రెస్. నాకు కోడ్ కమిట్‌లో ఉన్న కోడ్ తీసుకొని, కోడ్ బిల్‌లో బిల్డ్ అయిపోయి, నాకు ఈసీఎస్ క్లస్టర్‌లో డిప్లాయ్ అయిపోద్ది. సో, ఇది ఇన్ ప్రోగ్రెస్ ఉంది. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ రిఫ్రెష్. ఓకే. మనకి సోర్స్ అయితే బానే ఉంది. ఆ కోడ్ మొత్తం వచ్చేసింది. ఆ వచ్చిన కోడ్ ఏమవుతుంది అని చెప్పానంటే ఇక్కడ బిల్డ్ అవుతుంది. మనము సమ్ టైమ్ బ్యాక్ మనం ఏదైతే బిల్డ్ వెరిఫై చేసామో ఓకే. ఇందాక మనం బిల్డ్ చూసాం గదా! ఓన్లీ 2 బిల్డ్స్ ఫస్ట్ బిల్డ్ ఫెయిల్ అయింది. సెకండ్ బిల్డ్. ఇప్పుడు థర్డ్ బిల్డ్ ఆటోమేటిక్‌గా వచ్చింది ఇక్కడ చూడండి. బిల్డ్ కూడా సక్సెస్ అయిపోయింది. ఓకే. ఈ బిల్డ్ స్టేజ్ కూడా సక్సెస్. ఈ బిల్డ్ అయింది కాస్త మనకి ఏమవుద్ది అని చెప్పానంటే డిప్లాయ్ అవుద్ది. ఈ డిప్లాయ్ అయ్యే ప్రాసెస్‌లో ఓకే. మనము ఇక్కడ క్లస్టర్‌ని వెరిఫై చేస్తే మనకి జనరల్‌గా 1 బై 1 టాస్క్ కదా! ఓకే. సో, బట్ ఏమవుతుంది అని చెప్పానంటే ఇంకొక టాస్క్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే. ఈ టాస్క్ క్రియేట్ అయ్యే ప్రాసెస్‌లో ఒక టాస్క్ డెఫినిషన్ క్రియేట్ అవుద్ది ఆటోమేటిక్‌గా. మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్‌తో. సో, ఆ లేటెస్ట్ టాస్క్ డెఫినిషన్‌తో ఒక టాస్క్ అయితే క్రియేట్ అవుద్ది. ఈ టాస్క్ క్రియేట్ అవ్వగానే మనకి ఓల్డ్ టాస్క్ అయితే డిలీట్ అవుద్ది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టాస్క్ ఏమో 7 సెకండ్స్ ఎగో క్రియేట్ అయింది. ఇదేమో 5 మినిట్స్ ఎగో క్రియేట్ అయింది కదా! అండ్ మనకి సర్వీస్‌కి కావాల్సింది ఒకటే టాస్క్. బట్ యాక్చువల్‌గా 2 టాస్క్‌లు ఉన్నాయి కదా! సో, నా డిజైర్డ్ కౌంట్ వచ్చేసి 1, యాక్చువల్ కౌంట్ 2 ఉన్నాయి. సో, ఆబ్వియస్‌లీ ఓల్డ్ టాస్క్ అనేది ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతది. సో, ఈ 6 మినిట్స్ ఎగో అని ఉంది కదా!
ఇదైతే సూన్ మనకి ఆటోమేటిక్గా ఆ టాస్క్ అయితే స్టాప్ అయిపోద్ది. సో విల్ వెరిఫై. జస్ట్ ఒక 30 సెకండ్స్ వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది స్టాప్ అయిపోద్ది. అక్కడ చూడండి. సో టాస్క్ అయితే స్టాప్ అయిపోయింది. ఓన్లీ ఒకటే టాస్క్ ఉంది. సో ఇది ఆటోమేషన్ టెస్ట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నాను అని అంటే, సో ఇప్పటివరకు నాకు ఈ వెబ్ కాంటెంట్ డెలివరీ అవుతుంది. ఓకే. వెల్కమ్ టు అవినాష్ డాకర్ డెమో వీడియోస్ 2 అనే కాంటెంట్ అయితే డెలివరీ అవుతుంది. సో నేను నా EC2 ఇన్‌స్టాన్స్‌లో ఈ కోడ్ మోడిఫై చేసి నేను రిపాజిటరీకి పుష్ చేస్తాను. పుష్ చేసి నాకు ఆ అవుట్‌పుట్ వస్తుందా లేదా చూస్తున్నా. ఓకే. index.html ఫైల్ అయితే ఎడిట్ చేస్తున్నా. వెల్కమ్ టు అవినాష్ డాకర్ డెమో. Now added CI/CD process. Press escape :WQ. ఓకే. సో ఇక్కడ నేను ఎప్పుడైతే గిట్ స్టేటస్ అని ఇచ్చానో ఒక ఫైల్ అయితే మోడిఫై అయింది అని చెప్పి చెప్తుంది. ఓకే. సో గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m మై సెకండ్ ఎడిట్ అని చెప్పేసి కమిట్ మెసేజ్ ఇచ్చాను. సో దెన్ గిట్ పుష్. సో పైప్ లైన్ లాస్ట్ టైం ఎప్పుడు ట్రిగ్గర్ అయింది విల్ వెరిఫై. ఈ లాస్ట్ టైం పైప్ లైన్ ఈ బిల్డ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ ప్రీవియస్ ఉంది కదా, అది ఇంకా ప్రాసెస్ అయిపోలేదు అని చెప్పేసి దాని మీనింగ్. సో ఎప్పుడైతే ఈ బిల్డ్ అయిపోతుందో అంటే మనకి అది లోడ్ బ్యాలెన్సర్ నుంచి కూడా డీరిజిస్టర్ అయిపోయి ఎవ్రీథింగ్ ఫైన్ అన్న తర్వాతే మనకి ఇక్కడ డిప్లాయ్ ఆప్షన్ అయితే వస్తుంది. డిప్లాయ్ సక్సెస్ అని అయితే వస్తుంది. అది స్టిల్ రన్నింగ్. మనము ఈ కొత్త కోడ్ పుష్ చేసి ఓకే ఇదైతే సక్సెస్ అయింది. దట్స్ ఎ గుడ్ థింగ్. సో ఈ ఈ ఈ లైక్ 3 మినిట్స్ ఎగో మనకు సోర్స్ పిక్ అయింది, 3 మినిట్స్ ఎగో బిల్డ్ అయింది అండ్ ఫైనల్గా డిప్లాయ్మెంట్ అయితే సక్సెస్ అయింది. సో నౌ నేను ఎప్పుడైతే నా లేటెస్ట్ కోడ్ని ఈ రిపాజిటరీలోకి పుష్ చేస్తానో, వేర్ ఈస్ మై రిపాజిటరీ? ఇక్కడ రిపాజిటరీ ఉంది కదా. సో ఎప్పుడైతే నేను నా లేటెస్ట్ కోడ్ని ఈ రిపాజిటరీకి పుష్ చేస్తానో, సో ఆటోమేటిక్గా ఈ పైప్ లైన్ వచ్చేసి ఆ చేంజెస్ని డిటెక్ట్ చేసి బిల్డ్ ప్రాజెక్ట్ని ట్రిగ్గర్ చేసి బిల్డ్ చేసి డిప్లాయ్ కూడా చేసేస్తుంది. ఈ ఈ ఇన్ బిట్వీన్ మనము మాన్యువల్ అప్రూవల్ లాంటివి ఏమైనా యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో నేను గిట్ పుష్ అయితే ఇచ్చాను. నా లేటెస్ట్ కోడ్ అయితే రిపాజిటరీలోకి పుష్ అయింది. ఇక్కడ వెరిఫై చేస్తే కమిట్స్‌లో వెరిఫై చేయొచ్చు. లేటెస్ట్ కమిట్ అయితే వచ్చింది. సో దెన్ ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్‌గా పైప్‌లైన్ ట్రిగ్గర్ అయింది. ఎర్లియర్ 3 మినిట్స్ ఎగో ఉంది కదా, ఇప్పుడు జస్ట్ నౌకి వచ్చేసింది. అండ్ బిల్డ్ కూడా ఇన్ ప్రోగ్రెస్. నేను జస్ట్ రిఫ్రెష్ ఇస్తున్నా అంతే. నేను ఇంకేమీ చేయను. యాజ్ ఎ డెవలపర్‌గా నేను నా కోడ్ ఏదో ఎడిట్ చేసుకొని నేను ఆ కోడ్ని పుష్ చేస్తాను. నేను ఆ కోడ్ని ఎప్పుడైతే పుష్ చేస్తానో ఆటోమేటిక్‌గా నా ఎంటైర్ పైప్‌లైన్ ట్రిగ్గర్ అయిపోతుంది. సో దెన్ డిప్లాయ్ కూడా అయిపోతుంది. సో ఇక్కడ బిల్డ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఒక బిల్డ్ క్రియేట్ అయిపోయి దెన్ డిప్లాయ్ అవుద్ది. ఇప్పటి వరకు మనకు లోడ్ బ్యాలెన్స్ ద్వారా వచ్చిన అవుట్పుట్ ఏంటి అని చెప్పానంటే డాకర్ డెమో వీడియోస్ 2 కదా. సో మనకి ఎప్పుడైతే ఈ డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయిందో ఆటోమేటిక్‌గా ఇక్కడ ఈ కాంటెంట్ అయితే చేంజ్ అవుద్ది. సో ఈ చేంజ్ అవుతుందా లేదా వెరిఫై చేయడం కోసము నేనైతే మాన్యువల్‌గా ఏం చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే అగైన్ నాకు ఒక టాస్క్ క్రియేట్ అవుతుంది. ఈ కొత్త టాస్క్ క్రియేట్ కాగానే పాత టాస్క్ డిలీట్ అయిపోతుంది. ఈ పాత టాస్క్ వచ్చేసి 5 మినిట్స్ ఎగో. ఓకే. న్యూ టాస్క్ వచ్చేసి ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోకి రాలేదు. ఓకే. ఎప్పుడైతే ఇది స్టార్టింగ్ స్టేజ్‌లోకి వచ్చేసి ఫుల్లీ అప్ అండ్ రన్నింగ్ అవుద్దో, ఈ 5 మినిట్స్ ఎగో టాస్క్ ఉంటుంది కదా, అది ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోద్ది. సో విల్ వెరిఫై దట్. ఓకే. ఇదైతే రన్నింగ్ స్టేట్‌లోకి వచ్చింది. 2 సెకండ్స్ ఎగో రన్నింగ్ స్టేట్‌లోకి వచ్చింది. ఈ 5 మినిట్స్ ఎగోది ఉంది కదా, అది కాసేపట్లో ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కానీ మనము లేటెస్ట్ చేంజెస్ కానీ, లేటెస్ట్ కోడ్ కానీ ఎండ్ కస్టమర్‌కి డెలివరీ చేద్దాం అనుకుంటాం కదా. సో అందువల్లనే ఈ ఓల్డ్ టాస్క్ అయితే డిలీట్ అయిపోయి న్యూ టాస్క్ అయితే డెలివరీ అవుద్ది. ఓకే. సో ఇక్కడికెళ్ళి వెరిఫై చేస్తే మనకి ఇక్కడ చూడండి
నౌ యాడెడ్ సిఐసిడి ప్రాసెస్ అని వస్తుంది. మనకి 2 డెలివరీ అవుతున్నాయి. ఓకే. మీకు మీకు డౌట్ రావచ్చు. మనది పాతది ఇంకా ఇక్కడి నుంచి రిలీజ్ కాలేదు కదా అని చెప్పేసి డౌట్ రావచ్చు. సో, ఈవెన్ పాతది రిలీజ్ కానప్పుడు 2 యాక్టివ్‌లో ఉంటాయి. 2 అవుట్‌పుట్ అయితే ఇస్తాయి. సో, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ మనకి ఇది లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఆటోమేటిక్‌గా డీరిజిస్టర్ అయిపోయి, సో, మనకి ఓన్లీ లేటెస్ట్ అయితే డెలివరీ అవుద్ది. స్టిల్ 2 వస్తున్నాయి. ఓకే. ఇప్పటి నుండి ఒక టాస్క్ అయితే స్టాప్ అయిపోయింది గదా! సో, ఇప్పటి నుండి ఓన్లీ లేటెస్టే వస్తది. ఓకే. అబ్జర్వ్ చేయండి. ఓన్లీ లేటెస్టే వస్తుంది. ఓకే. సో, ఈవెన్ మళ్ళీ మీరేదైనా కోడ్ మోడిఫై చేశారు, ఇంకేదైనా మోడిఫికేషన్స్ చేశారు. సో, దాన్ని మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈసీ2 ఇన్‌స్టాన్స్‌కి గానీ, మీ లోకల్ నుంచి గానీ, మీరు ఆ కోడ్‌ని తీసుకొచ్చి ఈ కోడ్ కమిట్‌లోకి పుష్ చేయడము, కోడ్ కమిట్‌లోకి పుష్ కాగానే ఆటోమేటిక్‌గా పైప్‌లైన్ ఆ చేంజెస్‌ని డిటెక్ట్ చేసి, సో, బిల్డ్ చేయడము, బిల్డ్ అయిన దాన్ని తీసుకెళ్ళిపోయి డిప్లాయ్ చేయడము. సో, ఇదైతే మనకి ఈ కోడ్ పైప్‌లైన్ అనే సర్వీస్ ద్వారా చేయొచ్చు. ఆల్‌రైట్. మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనుకుంటున్నా. సో, మీరు ఆహ్, ప్రాక్టీస్ చేయండి. స్పెండ్ సమ్ టైమ్ అండ్ ప్రాక్టీస్ చేయండి. సో, డెఫినెట్‌గా మీకు ఇంటర్వ్యూలో ఏదైనా క్వెషన్ వచ్చిందనుకోండి, జెంకిన్స్ యూజ్ చేస్తున్నారా? అంటే గిట్ యూజ్ చేస్తున్నారా? లేదంటే ఏదైనా బిల్డ్ టూల్ లైక్ యాంట్ గాని, మావెన్ గాని యూజ్ చేస్తున్నారా? అని చెప్పారంటే మీరు సింపుల్‌గా ఏం చేయొచ్చంటే, లేదు చేయట్లేదు అని చెప్పకుండా, మేము ఏడబ్ల్యూఎస్ ఓన్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నాం ప్రైమరీగా. కోడ్ కమిట్ వచ్చేసి కోడ్ రిపాజిటరీగా, కోడ్ బిల్డ్ వచ్చేసి బిల్డ్ ప్రిపేర్ చేయడానికి. సో, మాకు ఎగ్జిస్టింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. ఈసీఎస్ కానీ, ఈసీ2 గానీ క్లస్టర్స్ ఉన్నాయి. వాటిని మా కోడ్ బిల్డ్ చేయడము, చేసిన కోడ్‌ని డిప్లాయ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి, మీరు ఈ సీఐసీడీ ప్రాసెస్ కూడా మీకు తెలుసు అని చెప్పేసి మీరు ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు. మీరెప్పుడైతే కొంచెం టైమ్ స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేసినప్పుడు. ఓకే. ఆల్‌రైట్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్‌ఫుల్ అనుకుంటే ప్లీజ్ స్పేర్ సమ్ టైమ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ with someone who is like learning this AWS or this Docker technologies. All right, see you again in next video. Thank you guys.